10 నిమిషాల నుంచే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం గారిని అవమానపరిచినట్టు స్క్రోల్ చేసుకుంటా ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడికి ఇచ్చే మర్యాద అనుకుంటా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పుగా ఒక దళితుడిగా 10 సంవత్సరాల లోపట టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాకముందు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు పదే పదే ఏ మీటింగ్లో అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట అనేవాడు, ఉద్యమంలో అత్యధికంగా కష్టపడి పోరాటం చేసేది యువకులు, దళితులు, బలహీన వర్గాల యువకులు అని చెప్పేసి అనేవాడు. నేను మొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా, ఈ రాష్ట్రానికి తొలి తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తలకాయ నరుక్కుంటా అని చెప్పేసి ఆయన బహిరంగ సభల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినారు. 10 సంవత్సరాల లోపట దళితులకు సంబంధించినటువంటి ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి కొప్పులీశ్వర్ని ఏ విధంగా అవమానపరిచిండు, డిప్యూటీ సీఎంగా ఇచ్చినటువంటి రాజయ్య గారు ఏ విధంగా అవమానపరిచిండు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ ఉన్నటువంటి పేదవాళ్ళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 2014 ముందు ఇచ్చినటువంటి అసైన్ భూములు ఏ విధంగా దళితుల దగ్గరికి గుంజుకున్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఏ విధంగా మోసం చేసిన విషయం యావత్తు తెలంగాణ ప్రజానికానికి తెలుసు. ఏదైతే మోచేతిలో అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే విధంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి దళితులకు అందరికీ కూడా దళిత బంధు అని ఒక ఆశ చూపెట్టిండు. నేను ఒక దళితునిగా నేను అడుగుతున్నా, మాజీ ముఖ్యమంత్రి కానీ అప్పుడు పనిచేసినటువంటి మంత్రులు కానీ అడుగుతున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల విషయంలో 10 సంవత్సరాలు మీరు రాజ్యమేలీలు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కానీ వారి యొక్క మంత్రివర్గంలో ఎంతమంది పేదవాళ్ళ దళితులకు గత ప్రభుత్వంలో పేదవాళ్ళ భూములు ఇచ్చినారు, ఎంతమంది పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించిండు, చట్టసభల్లో ఏదైతే మా దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ సప్లాన్ చేస్తే మా సప్లాన్ నిధులు కూడా వాడుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే కేసీఆర్. మాకు రావాల్సినటువంటి న్యాయమైన డబ్బు కోట్లాది రూపాయల యొక్క మా ఎస్సీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డబ్బులు కూడా ఎస్సీ సప్లాన్ నిధులు కూడా డైవర్ట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకో ప్రాజెక్టులు తీసుకుపోయినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్. ఇలా యాదాద్రిలో జరిగిన చిన్న సంఘటనను ఉదయం నుంచి ఇప్పటి వరకు టీవీలో సోషల్ మీడియాలో స్క్రోల్ చేసుకుంటూ దళితుల అవమానం అంటుడు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్న కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కానీ